ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపా వాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. రాత్రి అందు దేవుడు తన మహాకృప చేత మనలని ఎంతో సురక్షితముగా అద్భుతకరముగా కాపాడినాడు. ఈ ఉదయం ప్రభును స్తుతించడానికి దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం. హల్లెలూయా. ఈ దినమందు ప్రభుని యొక్క అద్భుతకరమైన హస్తం మనకు తోడుగా ఉండునుగాక. ఆయన తన బలమైన చేతి క్రింద మనల్ని నిలబెట్టి ఉన్నాడు. తన బలమైన చేతిలో అరచేతిలో మనల్ని చెక్కి ఉన్నాడు. కానీ మనం రక్షింపబడడానికి, మనం విడిపింపబడడానికి, మనం హెచ్చింపబడడానికి తన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. ఈ ఉదయం నిశ్చయముగా ప్రభు అలా చేయపోవుచున్నాడు. గత రాత్రి అందయు తన యొక్క విస్తారమైన రెక్కల క్రింద మనల్ని కాపాడిన దేవుడు ఈ పగల్ ఇశ్రాయేల్ ప్రజలను నడిపించినట్టు మనల్ని అద్భుతకరముగా పగల్ మేఘ స్తంభమై ఉండి నడిపించిన దేవుడు మనతో కూడా ఉండి నడిపించడానికి ఇష్టపడుతున్నారు. అందుకే 91వ కీర్తనలో భక్తుడు ఇలా పాడుచున్నారు. ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ వద్దకు రాదు. హల్లెలూయా. ఆ వచనం యొక్క డెప్త్, లోతైనటువంటి సత్యం తెలుసుకోవాలండి అంటే ఒకసారి మీరు అపోస్తల కార్యములోనికి రావాలి. అపోస్తల కార్యములో 27వ అధ్యాయంలో అపోస్తలునటువంటి పౌలు గారు చేయుచున్న ఒక ఓడ ప్రయాణమును మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ఓడ ప్రయాణములో అది భయంకరమైన వ్యతిరేకతలు కలిగినటువంటి సిచ్యువేషన్స్. హల్లెలూయా. ఎదురుగాలి బాగా విసిరి కొట్టడం ద్వారా వారి ఓడ ముందుకు వెళ్ళలేక సతమతం అయిపోతున్నాడని 27వ అధ్యాయం 4వ వచనములో మనం చూస్తుంటున్నాం. అదే అధ్యాయంలో 7వ వచనములో మనం చూస్తున్నాము, గాలి మమ్ములను పోనీయక ఆటంకపరచుతున్నటువంటి అనుభవం. అనేక ప్రయాణములు చేసినటువంటి పౌలు గారి జీవితంలో ఒక వ్యత్యస్తమైనటువంటి అనుభవములతో నడి సముద్రములో తను చాలా ప్రయాసం అనుభవించినాడు. స్తోత్రం. హల్లెలూయా. దాని 10వ వచనంలోనికి 27వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలునటువంటి పౌలు గారు ఒక మాట ఇలా చెప్పారు, ఈ ప్రయాణములో సరకును ఓడకును మాత్రమే కాదు, మన ప్రాణమునకు కూడా అపాయం జరగబోతుంది, హాని కలగబోతుంది. ఓ హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి ఒక సిచ్యువేషన్ కదా. ఆ ప్రయాణంలో వారు వెళ్ళుచున్న ఓడలో ఉన్న సరకునకును ఓడకును మాత్రం కాదు, ప్రాణమునకు కూడా అపాయం కలగబోతుంది అని తెలియజేశాడు. స్తోత్రం. కానీ దాని 15వ వచనంలో మనం చూస్తున్నాము, గాలి కొట్టుకొని పోతిమి. వారి యొక్క కంట్రోల్ తప్పిపోయింది. ఆ ఓడ యొక్క కంట్రోల్ తప్పి ప్రమాదమును ఎదురు చూచుచున్నటువంటి సమయంలో దేవుని మీద ఆధారపడినటువంటి భక్తుడైనటువంటి పౌలు గారు చేసిన విషయం, కార్యం ఏమిటి అంటే తను ఒక వ్యత్యస్తమైన స్థలంలోనికి వెళ్ళి రాత్రి తన దేవునితో మాట్లాడడం ప్రారంభించారు, ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈ రోజులలో మనకు లేని ఒక అనుభవం అదే. శ్రమలు కలుగుచున్నప్పుడు, వేదనలు కలుగుచున్నప్పుడు, కొన్ని చేజారిపోతుంది అనే అనుభవములు కలుగుచున్నప్పుడు, కొన్ని నష్టబోధములు కలుగుచున్నప్పుడు మనం ఇతరుల సహాయమును కోరుతాం, కానీ ప్రభుని సహాయం మనం ఎప్పుడు కోరడం లేదు. ఆ వ్యత్యస్తమైన అనుభవములతో కొట్టుమిట్లాడి సతమతం అయిపోవచ్చున్న ఆ ఓడలో ఉన్న అందరూ, నావికులతో సహా అందరూ చాలా ఇబ్బందులలో, వేదనల్లో ఉండుండగా దేవుని మీద భారం కలిగిన, దేవుని మీద నమ్మకత్వం కలిగిన పౌలు గారు ప్రార్థనలో మోగరించినాడు. ఆ ప్రార్థనలో తను పొందినటువంటి ఒక అద్భుతకరమైనటువంటి వార్త ఏమిటి అంటే దాని 23వ వచనంలోనికి, గడిచిన రాత్రి దేవుని దూత
పౌలు గారి దగ్గరికి వచ్చి చెప్పారు, పౌలు నీ భయపడవద్దు. హల్లెలూయా. దాని 20 వచనములో మనం చూశాము, ప్రాణముతో బ్రతికి బయటపడుట మన వలన కాదు అనే ఆశ అన్నీ కూడా నశించిపోయిన నిరాశ కమ్మినటువంటి మాటలు అందరి ముఖములో నిరాశ మాత్రమే. ఆ సమయంలో పౌలు గారు నిరాశను వదిలిపెట్టి నిరీక్షణ కలిగిన వాడై ప్రార్థనలో మోకాలు ఉందినప్పుడు దేవుని దూత పౌలు దగ్గరికి వచ్చి చెప్పాడు, పౌలు నీ భయపడవద్దు. హల్లెలూయా. ఈ ప్రయాణములో ఓడకు మీ సరకులకును నష్టం కలుగుతుంది, కానీ మీ ఎవ్వరి ప్రాణమునకు అపాయం రాదు. ఆ మాట మీరు ఒకసారి గమనించారా? మీ ప్రాణమునకేమీ హాని కలగదు. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు ఓడ ఉన్నదా లేదా అనేది కాదు, ఓడకున్న చెక్కలన్నీ ముక్కలుగా విడిపోయినను, అందులో ఉన్న వెళ్ళగలిగినటువంటి వస్తువులన్నీ కూడా సముద్రంలో మునిగిపోయినను, ఆశ నశించిన ప్రజల ప్రాణమునకు హాని కలగదు అని చెప్పిన దేవుడు వారందరినీ అద్భుతకరముగా రక్షించారు. ఈ ఉదయకాల సమయం నా జీవితం ఇంతే, నా తరములు చేజారిపోయింది, నా వ్యాపారం చేజారిపోయింది, నా కుటుంబ జీవితం సతమతమైంది, ఎప్పుడు పరాజయపు మాటలు మాత్రం పలుకుచున్న నా ప్రియమిత్రమా, నీకు దేవుడిచ్చిన వాగ్దానమును నీ మర్చిపోయావు. ప్రభు నీతో మాట్లాడేది ఒక్కటే, భయపడవద్దు, నీ ప్రాణమునకు నేను హాని కలుగజేసే దేవుడవైతే కాదు అని చెప్పిన మాట అదేనండి. నీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ వద్దకు రాదు. హల్లెలూయా. అపాయం నీ దగ్గరకు వచ్చినా అది నీ ప్రాణమును హాని చేయడానికి కాదు, నిన్ను లేవనెత్తడానికి తగినట్టు మార్చగలిగిన దేవుడు ఉదయకాల సమయం మనతో కూడా ఉన్నారు. పౌలు గారు చెప్పారు, దూత చెప్పిన ప్రకారం జరగబోతుంది. హల్లెలూయా. 25వ వచనం మీరు ఒక్కసారి చదివి చూడండి. గడిచిన రాత్రి నాతో మాట్లాడిన దేవుడు చెప్పినది మన జీవితంలో జరగబోతుంది అంటే దానికి అర్థం కొన్ని నష్టం కలగబోతుంది. నీ ఓడ చెక్కలు చెల్లచెదరైపోతుంది, కానీ నీవు బ్రతికి జీవముతో ఒడ్డునకు చేరగలుగుతాడు. ఎందుకంటే ప్రాణం ఆయన ఇచ్చిన దానమే. ఈ ఉదయకాల సమయం అనేక సమస్యల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో అన్ని చేయి జారిపోయిందని అనుకున్నటువంటి నీ జీవితాన్ని బాగు చేయుటకు ప్రభు సమర్థుడవై ఉన్నాడు. చేయవలసినది ఒకటే, సమస్యల మధ్యలో అటు ఇటు ఉరుకలాడకుండా, మనుషుల మీద ఆధారపడకుండా, వాగ్దానం చేసిన దేవుని ఎదుట బలముగా ప్రార్థన చేయండి. ప్రార్థనకు మించినది ఏమీ లేదండి. ప్రార్థనకు మించినది ఏమీ లేదు. ఏకాల సమయం మనం ప్రార్థన చేద్దాం. ప్రభు సజీవుడవై ఉన్నాడు. నీ జీవితాన్ని, నీ తరములను, నీ వ్యాపారమును, నీ కుటుంబ జీవిత వ్యవస్థను బాగు చేయడానికి ఆ ప్రభు సమర్థుడవై ఉన్నాడు. మన తలలు వంచి ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయం నీవు మాతో కూడా ఉన్నందుకు నీకు స్తోత్రమయ్యా. నీ మాతో మాట్లాడిన వచనమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. పౌలు గారితో నీ మాట్లాడావు, భయపడవద్దు అని. భయపట్టించే వారందరూ చుట్టుముట్టి ఎన్నో నిరాశకరమైన మాటలు పలికారు, కానీ నీవు పలికిన మాటనే నెరవేర్చబడ్డదయ్యా. ఈ ఉదయం నిరాశపరచుచున్న, భయపట్టిస్తున్న మాటలు పలుకుచున్నటువంటి ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, సమాజం అందరూ కూడా చుట్టుముట్టి ఏం చేయాలని తెలియక సతమతమై నాతో కూడా ప్రార్థించుచున్నటువంటి వారి కొరకు దేవా, నీవు చేసిన వాగ్దత్త వచనం వారి జీవితంలో నెరవేర్చడానికి సమర్థుడవై ఉన్నందుకు స్తోత్రం. వారి సమస్యలు కొట్టివేయబడుదురుగాక, అనారోగ్యములు కొట్టివేయబడుదురుగాక, అప్పుల బాధలు తొలగిపోవునుగాక, వారికి విశాలమైన మార్గములు సరళమవుదురుగాక. ప్రభువా, నీ ప్రేమలో నిలబెట్టయ్యా. అద్భుతం చేయి తండ్రి. ఆదరించి బలపరచయ్యా. కృపలతో నింబయ్యా. స్వస్థపరచువాడా నీకే స్తోత్రం. బలవంతుడా నీకే స్తోత్రం.
సమృద్ధి ఇచ్చువాడా నీకే స్తోత్రం. నీ కృపలోనే, నీ ప్రేమలోనే, నీ సాన్నిధ్యములోనే, నీ సన్నిధితోనే నిలబెట్టుమని ప్రభువా కృప చూపుమని, ఆదరించుమని యేసయ్య పవిత్ర నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును, మీ తరములను సమృద్ధిగా దీవించును గాక. వ్యత్యస్తమైనటువంటి సందేశములు ప్రతిరోజు మీకు దొరకాలని మీరు ఆశించినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ పరిచయం చేయించండి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొత్తండి. మీ ప్రార్థనలు, నిర్దేశములు మాకు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించునుగాక.